హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 55వ ప్రజెంటేషన్. ఈరోజు దానియేలు 11వ అధ్యాయము 41వ వాక్యాన్ని మనం కొనసాగిస్తున్నాం. మన అంశము ఆదివారము చట్టము ది సండేలో. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రారంభం నుండి అంతంలో ఏమి జరుగుతుందో మీరు మాకు బయలుపరుస్తూ వచ్చారు తండ్రి. ఆదివారం చట్టము రాబోతుందని మీరు మాకు ఆదికాండం నుండి తెలియచేస్తున్నారు. మేము అదే సమయంలో మేము జీవిస్తున్నాము. ఇక కొద్ది కాలంలోనే ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. ఆదివారం చట్టం రాబోతూ ఉంది. ఆదివారం చట్టము నాకు మేము సిద్ధపడటానికి కావలసిన ప్రవచన జ్ఞానమును వాక్యమును మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మేము చదువుకుంటున్న ఈ సందేశము, ఈ వాక్యము మాకు దీవెనకరంగా ఉండినట్లు, మీకు మహిమకరంగా మేము దీన్ని అంగీకరించినట్లు మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. వాక్యమును బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలకు మీరు తోడుగా ఉండి ఈ వాక్యం అవగాహన చేసుకుని పరిస్థితులను అర్థం చేసుకుని మీ రాకడ కొరకు, కృపకాలం కొరకు సిద్ధపడే ధన్యతను మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పాలస్తీనా దేశమునిచ్చాడు. వారు క్రీస్తును తృణీకరించి దేవుని ప్రజల హోదాను వారు పోగొట్టుకున్నారు. అలానే నవీన ఇశ్రాయేలుకి అమెరికా దేశమును దేవుడిచ్చాడు. ఒక గొప్ప ప్రొటెస్టెంట్ దేశముగా ఉండాలని, దిద్దుబాటుకు, ఉద్యోగమునకు కేంద్రంగా ఉండాలని, ప్రపంచమంతటికీ కూడా వెలుగును ప్రకాశించాలని దేవుడు అమెరికా దేశాన్ని ఎన్నుకున్నాడు. అయితే అమెరికా దేశము దాని ఉనికి ఎలా ప్రారంభమైందో, దేవుడు ఎలా దీవించాడో దానిని మర్చిపోయారు. దేవుని చట్టమును వారు ఉద్దేశపూర్వకంగా మీరి వారు కూడా కొద్ది కాలంలో పరిపూర్ణంగా దేవుని ప్రజల యొక్క హోదాను వారు కోల్పోబోతున్నారు. అమెరికా దేశము ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలను విడిచిపెట్టడం ద్వారా అమెరికా దేశంలో ఆదివారం చట్టము రాబోతుంది. దానిని గూర్చి దానియేలు 11వ అధ్యాయము 41వ వాక్యం మనకి తెలియచేస్తుంది. దానియేలు 11:41. అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు కానీ ఏదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. అతడు అంటే ప్యాప్సీ అని మనం గుర్తించాము. ఆనంద దేశము అంటే అమెరికా. ప్యాపసీ అమెరికా దేశంలో ప్రవేశించుట అంటే ఆదివారము చట్టము. అమెరికా దేశంలో ఆదివారము చట్టము వచ్చినప్పుడు అనేకులు కూలిపోతారు. అయితే ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులలో ముఖ్యులు వారు తప్పించుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను మనం పరిశీలన చేస్తే ఆదివారం చట్టమునకు చాలా సమీపంలో మనము ఉన్నాము. ఈరోజు ఈ వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం వలన అనేకులు కూలిపోతారు. ఈ అనేకులు ఎవరు? కూలిపోయే ప్రజలు ఎవరు? అయితే కొంతమంది వారు తప్పించుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనేది ఈరోజు మనము చూస్తున్నాము. మన హబక్కుక్ టేబుల్స్లో మొట్టమొదటి ప్రజెంటేషన్లో 2 వర్తమానాలు ఉన్నాయని నేర్చుకున్నాం. మొదటి వర్తమానము దేవుని సంఘమైన అడ్వెంటిస్ట్ వారికి, రెండవ వర్తమానమును లోకంలో ఉన్నవారికి. ఈ మొదటి వర్తమానము దేవుని ప్రజలకు ప్రకటించడము 1989 సంవత్సరం నుండి జరుగుతుంది. ఈ వర్తమానం ప్రకటించినప్పుడు దేవుని సంఘములో ఆ 2 గుంపులు
ఏర్పడతారు. ఈ వర్తమానం అంగీకరించిన వారితో దేవుడు నిబంధన చేస్తాడు. ఈ చరిత్ర మనము పరిశుద్ధ గ్రంథంలోనే చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో అడ్వెంటిస్ట్ వారితో మరలా దేవుడు నిబంధన చేయబోతున్నాడు. యెహెజ్కేలు 20వ అధ్యాయము 33 నుండి 35. నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలంతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి జనముల్లో నుండి నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యంలోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వాద్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మలను చెదరగొట్టాను, మరలా నేను మిమ్మలను సమకూర్చుతాను. మొదటిగా దేవుడు ఇశ్రాయేలీలను చెదరగొట్టాడు, మరలా వారిని సమకూర్చుకున్నాడు. వారు సమకూర్చుకున్నప్పుడు దేవుని ప్రజలు అడ్వెంటిస్ట్ సంఘం అయింది. మరలా వీళ్ళు మరలా చెదరగొట్టబడ్డారు, మరలా వీరు సమకూర్చబడతారు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 36, 37. ఐగుప్తు దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో వాద్యమాడినట్టు మీతో వాద్యమాడెదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చేతి క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. 37వ వాక్యము ప్రాముఖ్యమైనది. చేతి క్రింద మిమ్మును దాటించి చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరిచెదను. చేతి కర్ర అనే మాట ఉపయోగించారు. చేతి కర్ర దేనికి సూచన అంటే తీర్పు తీర్చడం నాకు సూచన. చేతి కర్ర క్రింద మిమ్మల్ని దాటించి అంటే నేను మీకు తీర్పు తీర్చి మీతో నిబంధన చేస్తాను. దేవుడు ఆయన ప్రజలకు ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇది చాలాసార్లు మనం నేర్చుకున్నాం, అవునా? ఎప్పుడు ప్రారంభించాడు దేవుడు ప్రజలకు తీర్పు తీర్చడం? 2001వ సంవత్సరంలో అడ్వెంటిస్ట్ వారికి, బ్రతుకున్న అడ్వెంటిస్ట్ వారికి తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళతో ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. ఈ తీర్పు తీర్చినప్పుడు ఎంతమంది ఈ వర్తమానం అంగీకరిస్తారు? ఈ వర్తమానం అంగీకరించిన వారందరూ కూడా వారితో దేవుడు నిబంధన చేస్తాడు. అంటే దేవుని ప్రజలకు వర్తమానం బోధించినప్పుడు దాన్ని అంగీకరించేవారు, మనము దాన్ని ప్రకటన 7వ అధ్యాయం 14వ అధ్యాయం ప్రకారంగా వారు 144,000 మంది దేవుడు వారితో నిబంధన చేస్తాడు. అంతకుముందు పురాతన ఇశ్రాయేల్తో నిబంధన చేశాడు, తర్వాత మిల్లర్ రైట్స్తో నిబంధన చేశాడు, మరలా చివరిగా ఆయన అడ్వెంటిస్ట్ వారితో నిబంధన చేయబోతున్నాడు. ఆ నిబంధన చేయాలంటే ఒక వర్తమానం బోధించబడాలి. ఆ వర్తమానం బోధించబడిన తర్వాత దేవుని ప్రజలు సమకూర్చబడతారు. అప్పుడు వారితో దేవుడు నిబంధన చేస్తాడు. ఆదివారం చట్టము వస్తుంది. యెహెజ్కేలు 20:41. జన్మల్లో నుండి మిమ్మను రప్పించినప్పుడు మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మను సమకూర్చినప్పుడు పరిమళ దూపముగాను మిమ్మను అంగీకరించేదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధ పరుచుకుందును. వీరి ద్వారా దేవుడు సమకూర్చుకున్న వారి ద్వారా తను తాను అన్ని జనుల మధ్యన ఆయన నామమును పరిశుద్ధపరుచుకుంటాడు. అనగా ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలను, నిబంధన చేసిన ఈ ప్రజలతో ఆయన చివరి హెచ్చరిక వర్తమానాన్ని లోకమునకు బోధిస్తాడు. యెహెజ్కేలు 36వ అధ్యాయం 24 నుండి 28 వరకు. నేను అన్యజనములో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, దేవుని ప్రజలను పిలుస్తున్నాడు, వాళ్ళ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. అపవిత్రత యావత్తు పోవునట్లు, దేవుని యొక్క ప్రజల యొక్క అపవిత్రతను దేవుడు ఎప్పుడు తీసేస్తాడు? బ్రతుకున్న వారికి తీర్పు తీర్చినప్పుడు వారి యొక్క అపవిత్రత, వారి యొక్క పాపమునైనా తీసేస్తాడు. తీసేస్తే అది ఎప్పుడు తీసేస్తాడని చెప్పాడంటే నేను
మీ మీద శుద్ధ జలము జల్లుదును. శుద్ధ జలము, జలము అంటే నీళ్లు, నీళ్లు అంటే పరిశుద్ధాత్మకు సూచన. సో ఎవరికైతే దేవుడు ఆ తీర్పు తీరుస్తున్నాడో వారి మీద శుద్ధ జలము చల్లుతాడు, అనగా కడవరి వర్షము వారికి ఇస్తాడు. సో ఇప్పుడు ప్రకటించబడుతున్న ఈ వర్తమానము, అర్ధరాత్రి కేక వర్తమానము, ఎవరైతే నమ్ముతారో వారు పరిశుద్ధపరచబడుతున్నారో దేవుడు వారికి శుద్ధ జలం అనగా కడవరి వర్షం ఇస్తున్నారు. అప్పుడు వారు వర్తమానాన్ని బోధిస్తారు. 26, 27 వాక్యాలు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందించి. మనం చూస్తాము 26 వాక్యంలో వెనక్కి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. వెనక్కి వస్తే దేవుడికి వారికి ఏమిస్తానని చెప్పాడు? పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, మీరు నా వర్తమానం మీని వస్తే నేనేం చేస్తాను? నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించి వానిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్మును చేసేదను. పరిపూర్ణంగా ఆజ్ఞను గైకొనేవారుగా చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనుడై యుందురు, నేను మీ దేవుడునై యుందును. సో ఆదివారం చట్టము రాక మునుపు దేవుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘమునకు ఒక వర్తమానము ఆయన ప్రకటిస్తున్నాడు. ఈ వర్తమానము ఎప్పుడు ప్రారంభమైంది? 7వ బోర మ్రోగినప్పుడు. దేవుడు ఆయన చేయబోయే దాన్ని ఆయన ప్రజలకు తెలియచేయకుండా ఏమైనా చేస్తాడా? ఆయన ఏదైనా చేస్తున్నాడంటే ఆయన ప్రజలకు అంతా తెలియచేసిన తర్వాతే ఆయన చేస్తాడు. ఈ యొక్క వర్తమానం ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాం. ఆమోసు 3వ అధ్యాయము 6, 7 వచనములు. పట్టణమందు బాకానాదము వినబడగా, బాగా వినండి, పట్టణమందు బాకానాదము, బాకా అంటే ఏమిటి? ట్రంపెట్. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణములలో ఉపద్రవము కలుగునా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియూ చేయుడు. పట్టణమందు బాకానాదము వినబడగా. పట్టణమందు అంటే ఈ వాక్యంలో పట్టణము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. పట్టణమందు బాకానాదము వినబడగా. 7వ ట్రంపెట్ శబ్దం ఎప్పుడు వినబడ్డది? 2001. సో కనుక పట్టణమందు బాకానాదము నాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా. సో కనుక 2001లో బ్రతుకున్న అడ్వెంటిస్ట్ వారికి పరిశీలన తీర్పు ప్రారంభమైందనే ఈ వర్తమానము జనుల్లో భయం పుట్టించకపోతే అది ఏమి జరుగుద్దో తర్వాత కొద్ది నిమిషాల్లో మనం నేర్చుకోబోతున్నాము. సో కనుక ఆయన ఏం చేయబోతున్నారో మనకి తెలియచేస్తున్నారు ఆమోస్ ద్వారా. మొదటి నుంచి ఆమోస్ ద్వారా మనకి చెప్పిన మాటలు ఇవి. చాలామంది మాటలు చెప్తే అంటారు, సో మీరు ఎప్పుడు ఇటువంటి హెచ్చరిక వర్తమానమే చెప్తారు, కానీ దేవుని ప్రేమ గురించి మీరు చెప్పరా, మాట్లాడరా? ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన సహనం గురించి. దానియేలు 11వ అధ్యాయము 40-41 వాక్యము ఇవి హెచ్చరికతో కూడిన వర్తమానము. కృపకాలం ముగుస్తుంది, మీ ఆధ్యాత్మిక స్థితి సరిగా లేదు కనుక మీరు మారు మనసు పొందకపోతే కృపకాలం ముగుస్తుంది, మీరు నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటారు అని చెప్పే వర్తమానము. ఇది మంచి వర్తమానం అంటారా? దేవుడి ప్రేమ మనిషి ప్రేమ వంటిది కాదు. దేవుడు ఈ 2 వాక్యాల ద్వారా ఆయన ప్రేమ వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక స్థితి బాగలేదు, ఆదివారం చట్టం రాబోతుంది, కృపకాలం ముగుస్తుంది, మీరు సిద్ధపడండి అని చెప్పి వర్తమానము. ఇది హెచ్చరికతో కూడిన వర్తమానమే, కానీ ఇది దేవుడు ఆయన యొక్క కృపలో ఆయన యొక్క ప్రేమతో ఇచ్చే వర్తమానము. 8వ వాక్యం. సింహము గర్జించెను, భయపడని వాడు ఎవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండిన వాడు ఎవడు? సింహము గర్జించిన. సింహం అంటే ఎవరు? బైబిల్లో మనకి యేసుక్రీస్తు వారు. సో ముద్రలు విప్పినప్పుడు మనం చూస్తాము అక్కడ సింహం, యోధా గోత్రపు సింహము ఆ ముద్రలను విప్పుతుంది. గర్జించడం అంటే థండర్. సో దేవుడు మనతో ఎలా మాట్లాడతాడనంటే
థండర్స్ ద్వారా మాట్లాడతాడు, 7 ఉరుముల ద్వారా మాట్లాడతాడు. అడ్వెంటిస్ట్ సంఘము అది ఉనికిలోనికి రావడానికి ఏం ఈవెంట్స్ దానిలో ఇన్వాల్వ్ అయినాయి? 7 థండర్స్, 7 ఉరుములు. ప్రకటన 10వ అధ్యాయంలో మనం చూస్తాము. సో కనుక సింహము గర్జించిన థండర్స్. సో కనుక దేవుడు మనకి ఆయన ప్రవక్తల ద్వారా బయలుపరుస్తారని చెప్పిన ఈ వర్తమానము దాని అన్నాడు థండర్స్ అన్నాడు. సో కనుక మనం మొదట్లో చదువుకున్నాము 10 మంది కన్యకల ఉపమానము, అది అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవాన్ని తెలియచేస్తుంది. అది టు ద వెరీ లెటర్ మరలా అది రిపీట్ అవుతుంది. సో సింహము గర్జించడం అని అంటే మరలా ఆ ప్రాఫిటిక్ హిస్టరీ ప్రవచన చరిత్ర మరలా రిపీట్ అవుతుంది. ఈ వర్తమానము దేవుని ప్రజల దగ్గరికి వస్తుంది. ఇచ్చిన వెలుగు ప్రకారంగా జీవిస్తూ సత్యం కొరకు ఎదురు చూసే ప్రజల యొద్దకి వర్తమానం వస్తుంది. ఈ వర్తమానము వచ్చిన తర్వాత అడ్వెంటిస్ట్ వారి దగ్గరికి, అడ్వెంటిజంలో ఉన్న వారి దగ్గరికి ఈ వర్తమానం వచ్చిన తర్వాత ఈ వర్తమానం తృణీకరిస్తే దే ఆర్ బ్రెయిన్ డెడ్. వారు బ్రెయిన్ డెడ్ అయిపోతుంది ఇంకా ఆధ్యాత్మికంగా. ఈ వర్తమానం వచ్చిన తర్వాత దీన్ని తృణీకరిస్తే మరలా వారికి వేరే వెలుగు రాదు. ఇది బ్రెయిన్ డెడ్ అయిపోయే మెసేజ్ రిజెక్ట్ చేస్తే ఎటువంటి ఆధ్యాత్మిక స్వస్థత వారికి లభించదు. అమెరికాలో ఉన్న ప్రాముఖ్యమైన సంఘాలన్నీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి వారు చట్టము చేయమని బలవంతం చేస్తారు. ఆ విధంగా సంఘము వెళ్ళి ప్రభుత్వాన్ని వారి చట్టములు వారు చేయమని చెప్పినప్పుడు వచ్చేది ఆదివారము చట్టము. మే 1వ తారీఖు ట్రంప్ దీని గురించి మాట్లాడుతున్నారు. వారి రాజ్యాంగంలో సంఘము ప్రభుత్వము 2 వేరువేరుగా పనిచేయాలని ఉంది. సో ట్రంప్ అంటున్నారు ఈ 2 వేరువేరుగా ఉండాలని చెప్తున్నారు, కానీ అది మంచితో లేకపోతే చెడో నాకు తెలీదు అని ఈ మాట చెప్పారు. సో రీసెంట్గా పోపు చనిపోయారు, ఇంకో పోపు ఎన్నుకోవడం జరిగింది. ఈ పోపు ఎక్కడి నుంచి వచ్చారు? అమెరికా దేశంలో అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం అంటే అతడంటే పేపసీ, ఆనంద దేశం అంటే అమెరికాలో ప్రవేశించడం. సో కనుక ఈసారి పోపు అమెరికా దేశం నుంచి వచ్చాడు కనుక ఆదివారము చట్టం రావడానికి మనం ఎక్కడ ఉన్నామంటే అంచుల్లో ఉన్నామండి. అది ఏ రోజైనా కూడా వారు తీర్మానం చేయొచ్చు ఆదివారం చట్టం చేసామని, అంత దగ్గరలో ఉన్నాం మనం. సో ట్రంప్ కాలంలో ఆదివారం చట్టం వస్తుందని మనం చదువుకున్నాము, కానీ ఈ ట్రంప్ కాలంలో అది ఎంత ముందైనా కావచ్చు, ఈ సంవత్సరమే రావచ్చు, లేకపోతే 2-3 సంవత్సరాల తర్వాత రావచ్చు, మనం గెస్ చేయలేము. ఇంకా ప్రవచనం ప్రకారంగా ఆదివారం చట్టం రావడానికి చాలా సమీపంలో మనం ఉన్నాము. ఈ ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలందరికీ పరీక్ష. మొట్టమొదటి పరీక్ష ఎవరికి? అడ్వెంటిస్ట్ వారికి ఈ పరీక్ష. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 605, paragraph 2. The Sabbath will be the great test of loyalty. When the final test shall be brought to bear upon men, then the line of distinction will be drawn between those who serve God and those who serve Him not. సబ్బాతు అనేది ప్రజలకు వారి యొక్క నిజాయితీకి ఇది పరీక్ష, ఇది ఆఖరి పరీక్ష. సో పౌలు అంటారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, నేను నిలిచి ఉన్నాను అని తలంచేవాడు పడిపోకుండా చూసుకోండి. అనేక మంది ఏమనుకుంటామంటే ఆదివారం చట్టం నాకు తెలిసి వస్తుందని, నేను ఆదివారం చట్టం వస్తే నేను నిలబడతాను అని అనుకుంటారు. కానీ ఒక మాట మీకు చెప్తాను, హబక్కూకు 2 tables కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్ అని వర్తమానము తృణీకరించిన ఏ మనిషి కూడా ఆదివారం చట్టం నిలబడలేడు. సో ఆఖరి పరీక్ష అడ్వెంటిస్ట్ వారికి రాబోతుంది. ఆదివారం చట్టం అమెరికా దేశంలో అప్పటికే వచ్చినప్పుడు కృపకాలం ముగిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ వైపు మనం ఉన్నామో మనము దాన్ని చూపిస్తామంతే. సో కనుక దాదాపుగా కృపకాలము మనకు
యాజ్ స్టార్మ్ అప్రోచెస్, బైబిల్లో స్టార్మ్ అంటే ఏమిటి? సండే లా. ఓకే, యాజ్ ద స్టార్మ్ అప్రోచెస్ a large class who have professed faith in the third angel's message but have not been sanctified through obedience to the truth abandon their position and join the ranks of the opposition. ఆదివారం చట్టం వచ్చినప్పుడు మూడవ వర్తమానం మాకు తెలుసు, మేము నమ్మేమో అని అనుకునేవారు అనేక మంది సత్యమునకు విధేయులు కాకపోవట చేత వారు ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలను విడిచిపెట్టి విరోధులతో వారి హస్తాలను వారు కలుపుతారు. ఎవరు వీళ్ళు? అడ్వెంటిజంలో ఉన్నవారు మేము ఆదివారం చట్టం నాకు రెడీగా ఉన్నామని అనుకునేవారు అర్ధరాత్రి కేక వర్తమానం ద్వారా మీరు పురాతన మార్గం తిరిగి రండి అనే వర్తమానం తృణీకరించడం ద్వారా వారు నిలబడి ఉన్నాము అనుకుంటారు, కానీ వారు చట్టం వచ్చినప్పుడు పడిపోతారు. అందుకే అనేకులు కూలుదురు. అతడు ఆనంద దేశంలో ప్రవేశించినప్పుడు అనేకులు కూలుదురు. దీనిని ఎవరైతే పడిపోతారో వారు ఏ ముద్ర పొందుతారు? వాళ్ళు మృగం ముద్రను పొందుతారు. చాలాసార్లు మాట్లాడతారు ముద్ర వేరే దేశంలో ఎక్కడో వచ్చిందండి, చైనాలో వచ్చింది, లేకపోతే ఇంగ్లాండ్లో వచ్చిందని చెప్తారు. మృగం ముద్ర ఇంకా రాలేదండి. మీకు ఎవరైనా చెప్తే దాన్ని మీరు నమ్మవలసిన అవసరము లేదు. మృగం ముద్ర ఎప్పుడు వస్తుంది? ఆదివారం చట్టము, మార్క్ ఆఫ్ ది బీస్ట్. సో ఈ మృగం ముద్ర వచ్చినప్పుడు మొట్టమొదటిగా మృగం ముద్రను పొందేది ఎవరు? అడ్వెంటిస్ట్ వారండి. ఎవరైతే విశ్రాంతి దినముని నమ్మి బాప్తిసం తీసుకొని దాన్ని ప్రకటించారో వారు రాజీపడ్డారు. ఎంత ఆశ్చర్యం ఇది! పేతురు అలాగే అనుకున్నాడు, ప్రభా నీ కోసం మరణించడానికి నేను సిద్ధమే అన్నాడు. కానీ పరీక్ష 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని చెప్తావని చెప్పాడు. అయినా కూడా లేదు, అలాగే లేదండి నేను నీకు మరణించడానికి సిద్ధమే అన్నాడు. కానీ పరీక్ష వచ్చినప్పుడు 3 సార్లు అయినా తప్పిపోయాడు. అదేవిధంగా మనుషులు సబ్బాతు సత్యాన్ని నమ్మి వారు సహితము, దట్స్ వాట్ బైబిల్ సేయింగ్, వారు ఏమైపోతారు? వాళ్ళు కూలిపోతారు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 213, పారాగ్రాఫ్ 2. నాట్ ఆల్ హూ ప్రొఫెస్ టు కీప్ ద సాబత్ విల్ బి సీల్డ్. విశ్రాంతి దినమును గాయకుంటున్నాము అని ఇప్పుడు అందరూ కూడా వారు ముద్రింపబడరు. సో అర్థమవుతుందా? సో విశ్రాంతి దినాన్ని గాయకున్నంత మాత్రాన దేవుని ముద్రను వారు పొందరు. దేర్ ఆర్ మెనీ ఈవెన్ అమాంగ్ దోస్ హు టీచ్ ద ట్రూత్ టు అదర్స్ విల్ నాట్ రిసీవ్ ద సీల్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ ఫోర్ హెడ్. సబ్బాతు గురించి చాలా బలంగా చెప్పేవారు సైతము అనేక మంది వారు దేవుని ముద్రను వారు పొందరు. దే హ్యాడ్ ద లైట్ ఆఫ్ ట్రూత్, దే న్యూ దేర్ మాస్టర్స్ విల్, దే అండర్స్టూడ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ అవర్ ఫెయిత్, బట్ దే హ్యాడ్ నాట్ కరస్పాండింగ్ వర్క్స్. వారు మాకు సత్యం ఉందే, సబ్బాతు తెలుసు అని చెప్పారు, కానీ వారికి దానికి విధేయత వారు చూపించలేదు. సో కనుక కొద్ది కాలంలో ఆదివారం చట్టం రాబోతుంది. దేవుని ప్రజలుగా పిలువబడే వారిలో 2 గుంపులు ఏర్పడబోతున్నాయి. ద లాస్ట్ ఈవెంట్స్, పేజ్ 173, పారాగ్రాఫ్ 1. Divisions will come in the church. 2 parties will be developed. The wheat and the tares grow together for the harvest. దేవుని సంఘములో 2 పార్టీస్ రాబోతున్నాయి, గురుగులు, గోధుమలు. ఇంకొక మాటలో చెప్పండి, మత్తయి 25 అధ్యాయం లాంగ్వేజ్లో, భాషలో, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు ఎవరు? బుద్ధి లేని కన్యకులు కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఎవరు? ఈ వర్తమానం వచ్చినప్పుడు అంగీకరించిన వారు బుద్ధి కలిగిన కన్యకులు, దాన్ని తృణీకరించిన వారు బుద్ధి లేని కన్యకులు అవుతారు. సో అతడు ఆనంద దేశంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది కూలిపోతారు, కానీ ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు తప్పించుకుంటారు. వీళ్ళెవరు? ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు ఆయన చేతిలో నుండి తప్పించుకుంటారని వాక్యం చెప్తుంది. ఆయన చేతిలో నుండి. ఎవరి చేతిలో నుండి? ప్యాప్సీ చేతిలో నుండి తప్పించుకుంటారు. అంటే వీళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు ఇప్పుడు? తప్పించుకునేవాళ్ళు ప్యాప్సీ చేతిలో ఉన్నారు. కానీ ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ ప్యాప్సీ చేతిలో నుండి వారు
తప్పించుకుంటాం. వీళ్ళేంటో చూద్దాం. వీళ్ళేంటో చూడకముందు ఏదోమీయులు ఎవరో, మోయాబీయులు ఎవరో, అమ్మోనీయులు ఎవరు, ఎందుకు వీళ్ళ ముగ్గురిని దేవుడు చూపిస్తున్నాడు. ఏదోమీయులు ఎవరంటే ఇస్సాకు 2 కుమారులు, ఏసావు, యాకోబు. ఏసావు ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకుంటాడు. ఏసావుకి ఏదోం అనే పేరు ఉంది. ఆదికాండం 25:30 నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుకు అతని పేరు ఏదోము అనబడెను. ఆకలి తీర్చుకోవటం కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొని, ఒక విధంగా చెప్పాలంటే అతను భ్రష్టుడు అయ్యాడు. ఏదోము ఏసావు సంతానం నుండి వచ్చిన వాడు. మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళెవరు? వీళ్ళిద్దరూ లోతుకు 2 కుమార్తెలు. ఆ 2 కుమార్తెల ద్వారా అతను వీళ్ళిద్దరిని కంటాడు. చూద్దాం మనం. పెద్ద కుమార్తె కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెడుతుంది. మోయాబు అంటే దాని అర్థము తండ్రి నుండి. సో లోతు తన కుమార్తె ద్వారా కుమారుని కంటాడు జరుగుతుంది. అందుకని మోయాబు అనే పేరుకి అర్థము తండ్రి నుండి. కనుక మోయాబీయులకు మూల పురుషుడు. తర్వాత లోతు యొక్క చిన్న కుమార్తె కూడా కుమారుని కానీ అతనికి బెన్నమ్మి అని పేరు పెడుతుంది. బెన్నమ్మి అమ్మోనీయులకు ఆయన మూల పురుషుడు. ఆదికాండము 19:36-38 వరకు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. తప్పించుకునే వారు ఎవరో? ఏదోమీయులు, మోయాబీలు, అమ్మోనీయులు. వీరు తప్పించుకుంటున్నారు. వీళ్ళు ఎవరో చెప్తున్నాడు మనకి. యాసావు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత లోతు సంతానం నుండి వీళ్ళు వచ్చిన ప్రజలు. ఏదోమీయులు, మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళ ముగ్గురు దేవుని ప్రజలకు శత్రువులు. వీళ్ళు దేవుని ప్రజలను దూషిస్తారు, దేవుని ప్రజల మీద పగ తీర్చుకుంటారు, నిజమైన ఆరాధనకు ఆటంకంగా ఉంటారు, విగ్రహారాధన చేస్తారు, దేవుని ప్రజలపైన యుద్ధం చేసే ప్రజలు వీళ్ళు తప్పించుకోవటం ఏంటి? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఆశ్చర్యంగా ఉంది కదా. యెహెజ్కేలు 25:12 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఏదోమీయులు యూదావారి మీద పగ తీర్చుకొనిచున్నారు. ఇక్కడ శత్రుత్వం కనిపిస్తుందా యూదావారికి, ఏదోమీయులకి? సో యూదావారిలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు యూదావారిలో ఉన్న అడ్వెంటిస్ట్ వాళ్ళు అనేక మంది కూలిపోతున్నారు. కానీ వీళ్ళకి శత్రువులుగా ఉన్న ఏదోమీయులు ముఖ్యులు తప్పించుకుంటున్నారు. తర్వాత జెఫన్యా 2:8 మోయాబు వారు చేసిన నిందను, అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరిని దూషిస్తున్నారు? దేవుని ప్రజలను దూషిస్తున్నారు అని వాక్యంలో మనకి తెలుస్తుంది. ఓకే, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వారు. సొలొమోను ఏం చేశాడో చూద్దాం. 1 రాజులు 11:7 సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించును. సో దేవుని ప్రజలను విగ్రహారాధనలోకి నడిపించిన ప్రజలు వీళ్ళు. జ్ఞాని అనే సొలొమోను సహితము వీళ్ళు విగ్రహారాధనలోనికి నడిపించారు. దేవుని ప్రజలకు ఆటంకంగా ఉన్నారు. దేవుని నిజమైన ఆరాధనకు వీళ్ళు ఆటంకంగా ఉండే ప్రజలు వీళ్ళు. 2 దినవృత్తాంతాలు 20:1 దేవుని ప్రజలపైన యుద్ధం చేస్తారు వీళ్ళు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి దేవుని ప్రజలను యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని దూషిస్తున్నారు, వాళ్ళని విగ్రహాలను నడిపిస్తున్నారు.
కానీ వీళ్ళలో ముఖ్యులు తప్పించుకుంటారని వాక్యము మనకి తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 23 వాక్యము. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. సో మోయాబీయులకి పెట్టిన కండిషన్ ఏంటి? దేవుని ప్రజలు అసలు వీళ్ళు 10 తరాల వరకు దేవుని ప్రజల్లో చేరడానికి లేదు వీళ్ళకి. కానీ ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏమవుతున్నారు వీళ్ళు? సో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని ప్రజల్లో చేరకూడదు. సో కనుక వీళ్ళు దేవుని ప్రజలకి విరోధంగా జీవించే ప్రజలు, వీళ్ళు వాళ్ళని వ్యతిరేకించే ప్రజలు కనుక వీళ్ళని మనలో కలుపుకోకూడదు అని తీర్మానం చేస్తారు. 10 తరాల వరకు అంటలేదు వాళ్ళు. వీళ్ళు ఎవరంటే ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు. వాస్తవంగా వీళ్ళని చూస్తే లోతు 2 కుమార్తెల ద్వారా వచ్చిన కుమారుల సంతానం అది దేవుడికి అంగీకారమైన సంతానం కాదు అది. సో ఇంకో మాట చెప్పాలంటే ఇన్సెస్టియస్, అక్రమ సంబంధం ద్వారా వచ్చారు. ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారిని మనము అడిగితే ఎక్కువ భాగం నాన్ అడ్వెంటిస్ట్ వారి గురించి సో ఏం మాట్లాడతాం వారి గురించి మనం? సో సబ్బాత్ సత్యం ఉంది, మనం దీవించబడిన వారము, రక్షణ మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే వీళ్ళ ముగ్గురు ఎవరికి సూచనగా ఉన్నారనంటే, ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలు 144,000 మంది వారు పెద్ద కేక వర్తమానాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు వేరే సంఘాల్లో ఉన్నవాళ్ళు, ఆదివారం ఆరాధించేవాళ్ళు, నిజమైన భయభక్తులు కలిగిన వారు, వాళ్ళకి అంతవరకు ఈ వర్తమానం వెళ్ళలేదు. నిజంగా దేవుని ప్రేమించేవారు ఈ వర్తమానాన్ని అంగీకరిస్తారు. ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరికి సూచనగా ఉన్నారంటే పెద్దగాక వర్తమానంలో సబ్బాతు గురించి బోధించినప్పుడు అంగీకరించి వచ్చేవారికి సూచనగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారనే వాక్యం తెలియజేస్తుంది. ప్రకటన 18వ అధ్యాయం ప్రకారంగా వీళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవుని ప్రజలు బబులోన్లో ఉన్నారు. బబులోన్లో నుండి బయటకు వచ్చే ప్రజలకు వీళ్ళు సూచనగా ఉన్నారు. ప్రకటన 18వ అధ్యాయము 4వ వాక్యము. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించుకుంటున్నట్లు దానిని విడిచి మీరు రండి. నా ప్రజలారా, బబులోన్లో దేవుని ప్రజలు ఉన్నారు. బబులోన్ అంటే వేరే సంఘాల్లో దేవుని ప్రజలు ఉన్నారు. సో కనుక వారి ప్రజలకు వర్తమానం ప్రకటించబడినప్పుడు వారు దానిని విడిచి వారు వస్తారు. ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరనంటే బబులోన్లో ఉన్న దేవుని ప్రజలు. వారు దేవుని ప్రజలకు హేయమైన వారు. వారు దేవుని ప్రజల్లో చేరకూడదు. కానీ వారికి వర్తమానం అందినప్పుడు దానిని అంగీకరించి వారు దేవుని ప్రజల్లో వారు చేరతారు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నా గొర్రెలు ఈ దొడ్డువి కానీ గొర్రెలు, ఈ దొడ్డువి కానీ గొర్రెలు నా స్వరం విని వస్తాయి. అప్పుడు మంద ఒక్కటి, కాపరి ఒకటి. మంద ఒక్కటే కాపరి ఒకడు. ఈ యొక్క ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ప్రారంభం అవుతుంది. సో దేవుని ప్రజలు అన్ని సంఘాల్లో ఉన్నారండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం అడ్వెంటిస్ట్ సంఘం, ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి. గ్లోరియస్ చర్చ్, గ్లోరియస్ ల్యాండ్ అమెరికా. అయితే దేవుని ప్రజలు అన్ని సంఘాల్లో ఉన్నారు. కానీ వర్తమానం అందినప్పుడు మాత్రము వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎలా వస్తారు? వీళ్ళకి వర్తమానం ఎవరు బోధిస్తారు? వీళ్ళకి వర్తమానం 144,000 మంది బోధిస్తారు. వీళ్ళని యెషయా గ్రంథంలో దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ధ్వజము, ఎన్సైన్, బ్యానర్ అని పిలుస్తున్నాడు. వీళ్ళు వర్తమానము బోధిస్తారు. యెషయా 11వ అధ్యాయము 10వ వాక్యము. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా, ఆ దినమున అంటే ఏ దినం? ఆ దినమున అంటే ఆదివారం చట్టం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురు, ధ్వజముగా, ఎన్సైన్. 144,000 మంది వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము లగుదును.
యెషయా 11:11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాంలో నుండి, షీనార్లో నుండి, హమాతులో నుండి, సముద్రపు ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. దేవుడు బబులోనులో ఉన్న దేవుని ప్రజలను పిలవటానికి రెండవసారి ఆయన చెయ్య చాచుతున్నాడు, పిలుస్తున్నాడు. వాడిని ఎవరి ద్వారా పిలుస్తున్నాడు? ధ్వజం ఎత్తి పిలుస్తున్నాడు. ధ్వజం ద్వారా 144,000 మంది ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. వీళ్ళు ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? అంతకుముందు మనం ఏదో మీలు, మోయాబీలు, అమ్మాయిలు, వీళ్ళ భ్రష్టులు, సంతానం వీళ్ళకి అక్రమంగా వచ్చింది. కానీ వాళ్ళ భ్రష్టులని పిలవబడేవారు ఏమవుతారో చెప్తున్నాడు యెషయా 11:12 వాక్యంలో. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువ బెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఎవరిని? భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలు, వారిని భూదిగంతముల నుండి ఆయన సమకూరుస్తాడు. ఏదో మీలు, మోయాబీలు, అమ్మోనీలు వారు భ్రష్టులు అనుకుంటున్నాం. కానీ ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారికి పరిశుద్ధాత్మ ద్వారా, కడవరి వర్తమానం ద్వారా బోధించినప్పుడు దేవుని ప్రజలు దానిని వారు అంగీకరిస్తారు. మనమే యెషయా 11:5 చదువుతున్నాం. ఎన్ని వాక్యాలు చదివాము? యెషయా 10వ వాక్యం చదివాము, 11:10 చదివాము, 11:11 చదివాము, 11:12 చదివాము, ఇప్పుడు 11:14 చదివాము. దీనిలో ఏముంది చూద్దాం. వారు ఐగుప్తీయుల భుజం మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు, ఏకీభవించి తీర్పు వారిని దోచుకొందురు, ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు, అమ్మోనీయులు వారికి లోబడుదురు. సో ఎవరైతే దేవుని ప్రజలు కాదనుకుంటున్నారో వారు దేవుని ప్రజలు అనుకున్న వారు ఏంటో వర్తమానం వచ్చినప్పుడు తృణీకరిస్తున్నారు. వీళ్ళు దేవుని ప్రజలు కాదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు లోబడుతున్నారు. దేవుని వర్తమానమునకు, రెండవ కేక, పెద్ద కేక వర్తమానమునకు వీళ్ళు లోబడుతున్నారు. లోతు సొదొమ గొమొర్రా నుండి ఏ విధంగా అయితే బయటికి లాగాడో ఆ విధంగా దేవుని ప్రజలను బబులోను నుండి ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా లాగుతాడు. లోతు లోక అంతంలో దేవుని వర్తమానం విని బబులోను నుండి బయటికి వచ్చేవారికి లోతు సాదృశ్యంగా ఉన్నాడు. లోతు కొద్దిసేపు అక్కడ ఉంటే ఆయన కూడా పతనమైపోయేవాడు వారితో పాటు. కానీ దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అదేవిధంగా దేవుని ప్రజలకు కూడా వర్తమానం అందినప్పుడు లోతు ఏ విధంగా అయితే వచ్చాడో ఆ విధంగా తొందరపడి వారు బయటికి వస్తారు. లోతు అంత్యకాలంలో దేవుడు బోధించే వర్తమానమును విని అంగీకరించి వచ్చేవారికి లోతు సూచనగా ఉన్నాడు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 278 paragraph 2. Servants of God endowed with power from on high, with their faces lightened up and shining with holy consecration, went forth to proclaim the message from heaven. Souls that were scattered all through the religious bodies answered to the call, and the precious were hurried out of the doomed churches, not churches, other churches, Sunday churches. As Lot was hurried out of Sodom before her destruction. సో లోతు ఏ విధంగా అయితే ఆ సొదొమ నాశనం కాక మునుపు దాని నుంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చాడో అదేవిధంగా దేవుని ప్రజలు బయటికి వస్తారు. అమ్మోనీయులు, మోయాబీలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళు దేవుడు ఆది నుంచి అంతంలో జరిగేదాన్ని మనకు తెలియచేస్తాడు అనంత జ్ఞానంలో. ఈ విధంగా వచ్చేవారిని మిస్సెస్ బట్ ఏమని పిలుస్తున్నారు? 11th hour క్రిస్టియన్స్, 11వ గంట పనివారు వీళ్ళు. సో వీళ్ళు వచ్చి దేవుని ప్రజలతో కలిసి వీళ్ళు కూడా వర్తమానాన్ని బోధిస్తారు. లాస్ట్ డే ఈవెంట్స్ పేజ్ 212 paragraph 2. ఎంతమంది వస్తారో చెప్తున్నారు దీనికి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు మోయాబీలు, అమ్మోనీయులు
ఏదో మీరు ఎంతమంది వస్తారు ఆదివారం చట్టం వచ్చినప్పుడు? ద లాస్ట్ ఈవెంట్స్ పేజ్ 212 paragraph 2. దేర్ విల్ బి thousands కన్వర్టెడ్ టు ద ట్రూత్ ఇన్ ఎ డే, who at 11th hour see and acknowledge the truth and the movements of the Spirit of God. ఎంతమంది ఒక రోజులో? thousands, వేలాది మంది వస్తారంట పెద్ద కేక వర్తమానం బోధించినప్పుడు. కానీ దేవుని ప్రజలకి గుండెలు బాదుకొని చెప్తున్నా వారు దీనిని వారు ఎక్కువ భాగం తృణీకరిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు భ్రష్టులు అయిపోయారు, వాళ్ళకి సత్యం లేదు అనుకునే ప్రజలు మాత్రం ఈ వర్తమానం అందినప్పుడు ఒక రోజులోనే వేలాది మంది సత్యాన్ని అంగీకరిస్తారు. దీని గురించి యెషయా 22వ అధ్యాయము 2-3 వాక్యాల్లో చెప్పారు. యెషయా 2వ అధ్యాయం 2-3 వాక్యాలు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. ఎవరు వస్తారో? ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకొందురు. దేవుని యొక్క వర్తమానము ప్రకటించబడినప్పుడు ప్రవాహం వల్లే వస్తారు. వాళ్ళు ఏం బోధిస్తారు? సియోనులో ధర్మశాస్త్రము బోధించబడుతుంది. వేరే సంఘంలో ఉన్నవారికి ధర్మశాస్త్రము ఎవరు బోధిస్తారు? ధ్వజము, ఎన్సైన్, 1,44,000 మంది బోధిస్తారు ధర్మశాస్త్రం. విశ్రాంతి దినం గురించి బోధిస్తారు. 3వ దూత వర్తమానాన్ని వారికి బోధిస్తారు. ఈ విధంగా బోధించినప్పుడు ఎవరు తప్పించుకుంటారు? ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులలో ముఖ్యులు. అందరూ కాదండి, కొంతమంది అంటే అవి ఎక్కువ భాగమే. కానీ ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు ముఖ్యులు అనే మాట చెప్పి, ముఖ్యులు అనే మాట ఇంగ్లీష్లో చూస్తే చీఫ్ అనే మాట ఉంది. చీఫ్ అనే మాట దానికి భావం ఏంటంటే ఫస్ట్ ఫ్రూట్స్ అని అర్థం. చీఫ్ అంటే మీన్స్, చీఫ్ అనే దాని మాటకు అర్థము ఫస్ట్, ప్రథమ ఫలము. ఈ ప్రథమ ఫలం అనే మాటకి ఈ రూట్ వర్డ్ షేకింగ్, జల్లించడం. ప్రథమ ఫలం అనే దానికి రూట్ వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? జల్లించడం. సో దేవుడు జల్లిస్తున్నాడు. ఎన్నిసార్లు జల్లిస్తాడు? దేవుని ప్రజలను ఒకసారి జల్లిస్తాడు. అది అయిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్న అందరినీ కూడా, అన్ని సంఘాలు ఉన్న వారిని దేవుడు జల్లిస్తాడు. వీళ్ళెవరు? ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు జల్లించబడిన వారు. ఈ వర్తమానం వెళ్ళినప్పుడు జల్లిస్తుంది అనమాట. అర్ధరాత్రి కేక వర్తమానం దేవుని సంఘంలో ఉన్న ప్రజలను జల్లిస్తుంది. పెద్ద కేక వర్తమానం దేవుని ప్రజలను అది జల్లిస్తుంది. దీనిలో ఆయన చేతుల నుండి తప్పించుకునేద్దరు. వారు తప్పించుకుంటారంటే వారు ఎవరి చేతిలో ఉన్నారు? ప్యాప్సీ చేతిలో ఉన్నారు. ప్యాప్సీ చెప్పినట్లుగా వీళ్ళు చేస్తారంటే అర్థం ఏమిటి? వారి యొక్క బోధలను వీళ్ళు అనుసరించి నడుస్తారు, తప్పించుకుంటారు. సో నీటిలో పడిపోయిన సోప్ తీసుకుని చేతితో పట్టుకుంటే స్లిప్ అయిపోతుంది. అలాగా ప్యాప్సీ క్రింద ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? వీళ్ళు స్లిప్ అయిపోతారు. ఆ చేతిలో నుంచి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఎప్పుడు? ఆదివారం చట్టము వచ్చినప్పుడు. యెషయా 4వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చూద్దాం. యెషయా 4వ అధ్యాయం. ఆ దినమున, ఏ దినమున? ఆ దినం అంటే ఏమిటి? సండేలా. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున ఆదివారం చట్టమందు 7 స్త్రీలు, స్త్రీ సంఘమునకు సూచన, 7 పరిపూర్ణతకు సూచన. 7 స్త్రీలు అంటే యూనివర్సల్ చర్చ్, క్యాథలిక్ చర్చ్. 7 స్త్రీలు. మొత్తం అందరూ కూడా ఎవరి స్వాధీనంలోనికి వెళ్తారు? ప్యాపసీ స్వాధీనంలోనికి వెళ్తారు. 7 స్త్రీలు యూనివర్సల్ చర్చ్. అందరూ ఆ ప్యాపసీకి వారు లోబడతారు.
7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, ఒక్క పురుషుడు ఎవరు తెలుసా? పాపిసి. సో ఆయన దగ్గరికి వెళ్ళి వారి పాపిసికి లోబడి వాళ్ళు ఏమంటారు? పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కొట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. నింద తీసివేయమని చెప్తారంట. నింద తీసివేయటం ఏంటంటే వీళ్ళు పాపిసి యొక్క మాట మొదట్లో వినరు. ప్రొటెస్టెంట్ వారు ఇప్పుడు పాపిసికి వ్యతిరేకంగా ఉన్నారా? ప్రొటెస్టెంట్స్ అని ఎవరిని పిలుస్తారు? ఎవరైతే పాపిసికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెస్టెంట్ని పిలుస్తారు. సో అడ్వెంటిస్ట్ వారు కాకుండా వేరే వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్సే వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియకుండానే పాపిసి యొక్క బోధల్ని వారు అనుసరిస్తారు. కానీ వాళ్ళు మేము ప్రొటెస్టెంట్స్ అనుకుంటున్నారు. సో వాళ్ళకి పాపిసికి వ్యతిరేకంగానే వాళ్ళు విరోధంగానే వాళ్ళు ఉన్నారు. కానీ ఆదివారం చట్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇంతకాలం మీకు విరోధంగా ఉన్నాం కదా, మా నిందను తీసేయి. సో కనుక మీకు మాకు శత్రుత్వము లేదు, మేము మీరు చెప్పినట్లుగా మేము అనుసరిస్తాం, ఆదివారం చట్టాన్ని మేము అంగీకరిస్తాం. 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మా నిందను తీసి, ఎంతకాలం మేము మిమ్మల్ని వ్యతిరేకించాం, మేము ప్రొటెస్టెంట్స్ లాగా మేము ప్రవర్తించాం. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అనేక మంది నాన్ అడ్వెంటిస్ట్ సండే వాళ్ళు పాపిసితో వాళ్ళు కలుస్తారు. ఏదోమీయులు, మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళెవరు? రెండవ దూత పెద్ద కేక వర్తమానము విని బబులోనులో నుండి బయటకు వచ్చి వారు అతడు ఆనంద దేశంలో ప్రవేశించినప్పుడు అనేకులు కూలిపోతారు. ఆ కూలిపోయే వారిలో మనం ఉండకూడదని, బబులోనులో ఉన్నవారిని మనం పిలవటానికి దేవుడు మనలను ఆదివారం చట్టం వచ్చినప్పుడు బలమైన సాధనాలుగా వాడుకున్నట్లుగా మనం దేవుడిచ్చిన వర్తమానమును మనము అంగీకరించాలి. ఇప్పుడు అడ్వెంటిస్ట్ సంఘమునకు చివరి హెచ్చరిక వర్తమానము ప్రకటించబడుతుంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు 144వ వ్యక్తి ఆయన ముద్రించబడతాడు. కృపకాలం ముగుస్తుంది, ఆదివారం చట్టం వస్తుంది. ఈ 144,000 మంది ఒక ధ్వజముగా పెంతెకొస్తు దినమందు దేవుని ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకుని ఏ విధంగా అయితే వర్తమానాన్ని ప్రకటించారో ఆ వర్తమానం ప్రకటించడానికి దేవుడు ఇప్పుడు అర్ధరాత్రి కేక వర్తమానాన్ని అడ్వెంటిస్ట్ సంఘమునకు బోధిస్తున్నాడు. ఈ వర్తమానం బోధించడము ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముగిస్తుంది. కనుక దేవుని ప్రజలు ఈ సత్యమును అర్థం చేసుకుని వారి జీవితంలోనూ సత్యమునకు సమర్పించుకుని సత్యమును అంగీకరించి దేవునికి విధేయులుగా ఉండటానికి వారు తీర్మానము చేసుకోవాలి. అటువంటి తీర్మానం చేసుకోకపోతే మనము మరణంతో నిబంధన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, జరగబోయే వాటిని ముందుగానే మీరు మాకు బయలుపరుస్తున్నారు. మాకు తెలియకుండా మీరు ఏమి చేయనని మీరు వాగ్దానం చేశారు. మీ భక్తుల ద్వారా, మీ ప్రవక్తల ద్వారా సమస్తము చాలా స్పష్టంగా ప్రవచనాల నుండి మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఆదివారం చట్టము రావటానికి మేము చాలా సమీపంలో ఉన్నాం. కృపకాలం ముగించబడటానికి చాలా దగ్గరలో మేము ఉన్నాం. అందుచేత ఈ సత్యమును మేము అంగీకరించి ఆ సత్యము చేత మేము పరిశుద్ధపరచబడి మేము కృపకాలమునకు మీరు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఎక్కడెక్కడైతే మీ వర్తమానమును అంగీకరించే ప్రజలు ఉన్నారో తండ్రి, మీ కృప చొప్పున అక్కడికి వర్తమానమును మీరు పంపించమని మేము ప్రార్థన చేస్తున్నాము. మేమందరము కూడా మాకు ఇచ్చిన వెలుగు ప్రకారముగా మేము జీవిస్తూ మీ ఉద్దేశమును, మీ చిత్తము మా జీవితంలో నెరవేరుస్తూ
అనేక మందిని చివరి వర్తమానము మేము బోధించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీ మహిమ కొరకు బలమైన పనివారిగా మమ్మల్ని ఉపయోగించుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.